మరో 48 గంటల్లో మీనరాశి వారికి డబ్బు కంటే అత్యంత విలువైనది దొరకబోతుంది. అదేమిటో మీరు గనక తెలుసుకోకపోతే జీవితంలో చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గ్రహగతులు మారుతున్న వేళ మీ జీవితంలో ఒక అద్భుతమైన మలుపు రాబోతోంది. సాధారణంగా మనం అనునిత్యం డబ్బు సంపాదన కోసమే పరిగెడుతుంటాం. కానీ ఆ డబ్బు కంటే మించిన శక్తివంతమైన విషయాలు కొన్ని ఉంటాయి. అవి చేజారితే మళ్ళీ తిరిగి రావు. అందుకే ఈ 48 గంటల సమయం మీ రాశి వారికి ఎంతో కీలకం. ఇప్పటి వరకు మీరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపారు. ఆర్థికంగా ఇబ్బందులు పడటమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా కోల్పోయారు. కానీ ఇప్పుడు ఆ శని ప్రభావం లేదా ఇతర గ్రహాల ప్రతికూలత తొలగిపోయి మీ జీవితంలోకి ఒక కొత్త కాంతి రాబోతోంది. అదేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రంలో రాశిచక్రంలో చివరిదైన మీనరాశి వారు అత్యంత సున్నితమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. వీరి స్వభావం చాలా ప్రశాంతంగా, నిగర్వంగా ఉంటుంది. నీరు తన దారిని ఎలా సులువుగా వెతుక్కుంటుందో వీరు కూడా ఏ పరిస్థితికైనా, ఏ వ్యక్తులకైనా చాలా త్వరగా అలవాటు పడిపోతారు. వీరిలో దయాగుణం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎదుటివారి బాధని చూసి తట్టుకోలేక తమ శక్తికి మించి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశివారు సహజంగానే ఊహాశక్తి ఎక్కువగా ఉన్నవారు. తరచుగా తమ సొంత కలల ప్రపంచంలో విహరిస్తూ ఉంటారు. దీనివల్ల వీరిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. ఏదైనా విషయాన్ని లోతుగా ఆలోచించే గుణం వీరి సొంతం. ఆధ్యాత్మిక విషయాల పట్ల వీరికి అమితమైన ఆసక్తి ఉంటుంది. ఎప్పుడూ మానసిక ప్రశాంతత కోసం అన్వేషిస్తుంటారు. వీరు గొడవలకు, వివాదాలకు చాలా దూరంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరైనా తమను విమర్శించినా లేదా కఠినంగా మాట్లాడినా చాలా త్వరగా నొచ్చుకుంటారు. కానీ ఆ బాధను బయటకు చూపించకుండా తమలోనే దాచుకుంటారు. నలుగురిలో ఉన్నా కూడా కొన్నిసార్లు ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు. ఆ సమయంలోనే వారు తమ అంతరాత్మతో సంభాషించుకుంటారు. నమ్మకం విషయంలో వీరు చాలా అమాయకులు. ఎవరినైనా ఒక్కసారి నమ్మితే ప్రాణమిస్తారు. దీనివల్ల కొన్నిసార్లు మోసపోయే అవకాశం కూడా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం కొంత తడబాటుకు లోనవుతుంటారు. అది చెయ్యాలా, ఇది చెయ్యాలా అనే సందిగ్ధంలో పడటం వీరి బలహీనత. అయినప్పటికీ తమకున్న సహనంతో మరియు ఎదుటివారిని అర్థం చేసుకునే గుణంతో అందరి ప్రేమాభిమానాలను సులువుగా పొందుతారు. వీరి స్నేహం చాలా నిబద్ధతతో ఉంటుంది. కష్టకాలంలో వెన్నుముకలా నిలబడటం మీనరాశి వారి గొప్ప లక్షణం. మొత్తానికి నిస్వార్థమైన ప్రేమకు, అంకితభావానికి మీనరాశివారు నిలువుటద్దంలా నిలుస్తారు. మీ రాశి చక్రం ప్రకారం మీరు చాలా సున్నిత మనస్కులు. ఇతరులకు మేలు చేయాలని చూస్తారు, కానీ దురదృష్టవశాత్తు మీకు ఎదురు దెబ్బలే తగులుతుంటాయి. మీరు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయడం లేదా మీ కష్టాన్ని వేరొకరు దోచుకోవడం వంటివి చూసి మీరు ఎంతో కుంగిపోయారు. మీ కన్నీళ్లు ఎవ్వరికీ కనిపించవు, కానీ మీ మనసు లోలోపల పడుతున్న బాధ వర్ణనాతీతం. అయితే ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. దైవం ఎప్పుడూ ఒకరిని పూర్తిగా వదిలివేయదు. మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం ఆసన్నమైంది. ఈ 48 గంటల్లో మీరు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది. అది కేవలం ధనం రూపంలోనే ఉండాలని లేదు. అది ఒక అద్భుతమైన అవకాశం రూపంలో కావచ్చు, లేదా మీకు ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక వివాదం నుంచి విముక్తి కావచ్చు. మీ శత్రువులు కూడా మీ ఎదుగుదలను చూసి నోరు వెళ్ళబెట్టే రోజులు ఇవి. మీ రాశిలో ఉన్న గ్రహాల కదలికలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టత కనిపిస్తుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు లేదా మీరు చేసిన కష్టానికి ఫలితం రావడం లేదని బాధపడేవారు ఇప్పుడు ఆ ఫలితం మీ ముందుకు వస్తోంది. మీరు పడుతున్న ఈ ఆవేదన అంతా ముగింపు దశకు చేరుకుంది.
మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. మీరు ఎదుర్కొన్న అవమానాలు మీకు పాఠాలుగా మారాయి. ఇప్పుడు ఆ పాఠాలే మిమ్మల్ని ఒక విజేతగా నిలబెడతాయి. మీ చుట్టూ ఉన్న పరిసరాలు మారుతున్నాయి. మీలో ఒక కొత్త ఉత్సాహం ఉరకలేస్తోంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే వేళ ఇది. ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూశారో వారే మీ దగ్గరకు వచ్చి సహాయం కోరే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఆర్థికంగా కుదుటపడటమే కాకుండా మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. భయం అనేది మీ దరి చేరనివ్వకండి. ఎందుకంటే మీ వెనుక ఒక దైవ శక్తి ఉంది. అది మిమ్మల్ని నడిపిస్తోంది. ఈ 48 గంటల్లో మీరు చేసే నిర్ణయాలు మీ రాబోయే 10 ఏళ్ల జీవితాన్ని శాసిస్తాయి. కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. తొందరపాటు నిర్ణయాలు వద్దు. అలాగే మీ మనసులో ఉన్న భయాలను వదిలేయండి. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఇప్పటి వరకు మీరు ఎదురుచూసిన ఆ శుభ గడియలు మీ చెంతకు చేరాయి. మీరు దేనికైతే అర్హులు అది మీకు లభించి తీరుతుంది. ప్రకృతి కూడా మీకు సహకరిస్తోంది. మీ రాశిలో ఉన్న దోషాలన్నీ పటాపంచలు అయిపోతున్నాయి. మీరు ఏ రంగంలో ఉన్నా సరే అందులో మీకు తిరుగులేని విజయం లభిస్తుంది. ఈ కష్టాల నుండి గట్టెక్కే మార్గం మీకు సుగమమవుతోంది. మీ మనసును నిబ్బరంగా ఉంచుకోండి. మీ జీవితంలోని చీకటి రోజులు ముగిసిపోయాయి. వెలుగు రేఖలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 48 గంటల సమయాన్ని వృధా చేయకండి. దైవ ధ్యానంలో గడపండి మరియు మీ అంతరాత్మ చెప్పే మాటను వినండి. మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారే సమయం ఇదేనని గుర్తుంచుకోండి. మీరు గమనించినట్లయితే గత కొద్ది రోజులుగా మీ ఆలోచనల్లో అలజడి ఎక్కువగా ఉంది. ఒక పని మొదలు పెడితే అది మధ్యలోనే ఆగిపోవడం లేదా చివరి నిమిషంలో చేజారిపోవడం వంటివి మిమ్మల్ని తీవ్ర నిరాశకు గురిచేశాయి. కానీ ఇప్పుడు గ్రహాల స్థితిగతులు మారుతున్నాయి. ముఖ్యంగా మీ రాశి అధిపతి యొక్క అనుకూలత వల్ల మీలో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే అది తిరిగి రావడం లేదా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు కావడం వంటివి జరుగుతాయి. సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది. మీ మాటకు ఎదురుండదు. మీరు చెప్పే విషయాలను 10 మంది శ్రద్ధగా వింటారు. ఈ 48 గంటల సమయంలో మీరు చేసే ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. మీరు ఏదైనా కొత్త వస్తువును లేదా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటే దానికి తగిన సమయం ఇదే. మీరు పడుతున్న మానసిక సంఘర్షణలన్నీ ఒక్కసారిగా మేఘాలు విడిపోయినట్లు విడిపోతాయి. సూర్యుని కాంతి మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయబోతోంది. మీరు నమ్మిన సిద్ధాంతాలు మీకు తోడుంటాయి. మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగం లేదా పిల్లల చదువుల విషయంలో ఉన్న ఆందోళనలు తొలగిపోతాయి. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది. వైద్యుల ఖర్చులు తగ్గుతాయి. మీరు మానసికంగా ధైర్యంగా ఉంటేనే ఈ అద్భుతాలను ఆస్వాదించగలరు. శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిదే, కానీ వారి గురించి ఆలోచిస్తూ మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి. మీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడేవారు ఎప్పుడూ ఉంటారు, కానీ వారి నీడ కూడా మీపై పడదు. అంతటి రక్షణ మీకు లభిస్తోంది. ఇక రాబోయే 48 గంటల్లో మీ రాశివారికి లభించబోయే ఆ డబ్బు కంటే విలువైనది ఏమిటంటే అది మనుషుల మధ్య ఉండే స్వచ్ఛమైన ప్రేమ, ఆప్యాయత, గౌరవం మరియు సమాజంలో మీకు దక్కే గొప్ప గుర్తింపుతో పాటుగా సంపూర్ణమైన మనశ్శాంతి. ఇన్ని రోజులు మీరు ఎంత సంపాదించినా లేదా సంపాదించడానికి ఎంత ప్రయత్నించినా మీ మనసులో ఒక రకమైన వెలితి ఉండేది. కానీ ఇప్పుడు మీకు లభించే ఆత్మీయత మీ మనసులోని గాయాలను పూర్తిగా మాన్పుతుంది. డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఒకరు మనపై చూపించే నిజమైన ప్రేమ మరియు సమాజం మనకు ఇచ్చే గౌరవం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. మీ కుటుంబ సభ్యుల నుండి మీరు ఆశించిన మద్దతు మీకు లభిస్తుంది. ముఖ్యంగా మీకు అత్యంత ఆత్మీయులైన వారు మీ కష్టాన్ని గుర్తించి మీకు అండగా నిలబడతారు. ఆ సమయంలో మీకు కలిగే ఆనందం ₹1,00,00,000 ఇచ్చినా రాదు. అలాగే మీరు చేసే వృత్తి లేదా వ్యాపార రంగంలో మీ ప్రతిభకు తగిన గౌరవం దక్కుతుంది. అందరూ మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునేలా మీ గుర్తింపు పెరుగుతుంది. ఈ గౌరవం అనేది మీరు గతంలో చేసిన మంచి పనుల వల్ల మీకు దక్కుతున్న ప్రతిఫలం. ప్రేమ అనేది మనిషిని బ్రతికిస్తుంది.
ఆప్యాయత అనేది మనిషికి ధైర్యాన్నిస్తుంది. మీరు ఒంటరివారని భావించిన క్షణాల్లో మీకు తోడుగా నిలిచే ఒక గొప్ప వ్యక్తి పరిచయం కావడం, లేదా ఉన్న వ్యక్తులే మీపై అమితమైన ప్రేమను కురిపించడం జరుగుతుంది. దీనివల్ల మీలో ఒక కొత్త ఉత్సాహం బుడకలేస్తుంది. ఇప్పటి వరకు మీరు డబ్బు వెనుక పరిగెత్తి అలసిపోయి ఉండవచ్చు, కానీ ఈ 48 గంటలు మీకు జీవితం అంటే ఏమిటో నేర్పిస్తాయి. మనుషుల విలువను తెలియచేస్తాయి. గౌరవం అనేది సంపాదించుకుంటే వచ్చేది. అది మీకిప్పుడు పుష్కలంగా లభిస్తుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. 10 మందిలో మీరు వెళ్ళినప్పుడు మీకిచ్చే మర్యాద చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఇది మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. ఆప్యాయతతో కూడిన పలకరింపులు మిమ్మల్ని ఎంతో ప్రశాంతంగా ఉంచుతాయి. నిజమైన ఆనందం డబ్బులో లేదు, మనం ప్రేమించే వారి కళ్ళల్లో ఉండే నవ్వులో ఉందని మీరు గ్రహిస్తారు. ఈ 48 గంటల్లో మీరు పొందే ఈ గుర్తింపు మీ కెరియర్లో కూడా మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఉన్నతాధికారుల నుండి లేదా తోటివారి నుండి మీకు ప్రశంసలు అందుతాయి. మీ వ్యక్తిత్వానికి ఒక కొత్త మెరుపు వస్తుంది. లోకం మిమ్మల్ని చూసే కోణం మారుతుంది. ఇంతకంటే విలువైనది జీవితంలో మరొకటి ఉండదు. ప్రేమ, ఆప్యాయత, గౌరవం అనేవి మనిషికి ఇచ్చే శక్తి అపారమైనది. ఈ అద్భుతమైన అనుభూతులతో పాటుగా మీకు ఎంతో కాలంగా దూరమైన మనశ్శాంతి కూడా లభిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. ఆ ప్రశాంతత ఇప్పుడు మీ సొంతం కాబోతోంది. మీ ఇంటి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. గొడవలు, కలహాలు తొలగిపోయి అందరూ ఐక్యంగా ఉంటారు. మనిషికి మనశ్శాంతి ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు. ఆ మానసిక బలం మీకిప్పుడు లభిస్తోంది. మీరు రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతారు. ఎటువంటి చింతలు లేకుండా మీ జీవితాన్ని గడపవచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రవర్తనలో మార్పు రావడం వల్ల మీరు ఎంతో సంతోషిస్తారు. మనుషుల నిజస్వరూపాలు బయటపడతాయి. ఎవరు మీకు హితం కోరుతున్నారు, ఎవరు మీకు హాని తలపెడుతున్నారో ఒక స్పష్టత వస్తుంది. దీనివల్ల మీరు భవిష్యత్తులో ఎటువంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడవచ్చు. మీకు దక్కే ఈ గౌరవం మీ వృత్తిలో మీకు పదోన్నతి లేదా జీతభత్యాల పెంపునకు కూడా కారణం కావచ్చు. కానీ ఆ ఆర్థిక అంశాల కంటే కూడా మీకు లభించే గుర్తింపు మీరు పడ్డ కష్టానికి ఒక సార్థకతను ఇస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. మీరు ఎదుర్కొన్న సవాళ్లు మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దాయి. సమాజంలో మీ ప్రతిష్ట ఇనుమడిస్తుంది. మీరు వెళ్ళే దారిలో ఉన్న ముళ్ళు తొలగిపోయి పూలబాటగా మారుతుంది. భగవంతుని కృప వల్ల మీ ఇల్లు సుఖసంతోషాలతో నిండిపోతుంది. ఈ 48 గంటలు మీరు పొందే అనుభూతులు జీవితాంతం మీతోనే ఉంటాయి. మీరు పొందే ఆ మర్యాద మీ కుటుంబానికి గర్వకారణంగా మారుతుంది. కష్టపడడం మీ వంతైతే ఫలితాన్ని ఇవ్వడం భగవంతుని వంతు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. కాబట్టి ఈ శుభగడియలను సాదరంగా ఆహ్వానించండి. ప్రతి నిమిషాన్ని ఆస్వాదించండి. మీ జీవితం ధన్యమవబోతోంది. మీ గౌరవం, మర్యాద, ఆప్యాయత కలకాలం ఇలాగే ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ మార్పును మనస్ఫూర్తిగా స్వీకరించండి. ఈ 48 గంటల్లో మీకు కలిగే ఆ మనశ్శాంతి కేవలం బాహ్య పరిస్థితుల వల్ల వచ్చేది కాదు. అది మీ లోపల కలిగే ఒక గొప్ప పరివర్తన. ఇప్పటి వరకు మీరు ఎదుటివారి కోసం లేదా సమాజం కోసం బ్రతికారు. కానీ ఇప్పుడు మీకోసం మీరు బ్రతకడం అంటే ఏమిటో తెలుసుకుంటారు. మీకు మీరే ఒక గొప్ప ప్రేరణగా మారుతారు. మీలోని ప్రతిభను మీరు గుర్తించడం వల్ల వచ్చే ఆత్మతృప్తి వర్ణనాతీతం. అలాగే మీ మిత్రుల నుండి లేదా రక్త సంబంధీకుల నుండి మీరు ఆశించని రీతిలో ఒక సర్ప్రైజ్ లేదా ఒక మంచి వార్త వినబోతున్నారు. అది మీ హృదయాన్ని ఆనందంతో నింపివేస్తుంది. ప్రేమ అనేది కేవలం ఇచ్చిపుచ్చుకోవడమే కాదు, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఆ అవగాహన మీ బంధాల్లో పెరుగుతుంది. వివాదాలున్న చోట రాజీ కుదురుతుంది. మనస్పర్ధలు వీడిపోయి ఆప్యాయత చిగురిస్తుంది. ఈ అద్భుతమైన గుర్తింపు వల్ల మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అది మిమ్మల్ని ఏ కార్యంలోనైనా విజేతగా నిలబెడుతుంది. మీ కళ్ళలో ఒక మెరుపు, మీ మాటలో ఒక స్పష్టత కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రత్యేకమైన ఆకర్షణను కలిగి ఉంటారు. ప్రజలు మిమ్మల్ని గౌరవపూర్వకంగా చూస్తారు. ఇది మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది. డబ్బు సంపాదించడం సులభం కావచ్చు,
కానీ ఇలాంటి విలువలను సంపాదించడం చాలా కష్టం. ఆ అదృష్టం మీ రాశి వారికి ఇప్పుడు ప్రాప్తించింది. కాబట్టి భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అద్భుతమైన సమయాన్ని మీ జీవితంలో మలుపుగా మార్చుకోండి. భవిష్యత్తులో మీరు వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఈ 48 గంటలు మీరు పొందిన ఆ గౌరవం, ఆ ప్రేమ మీ జీవిత ప్రయాణంలో అత్యంత మధురమైనవిగా గుర్తిస్తారు. చివరగా ఈ 48 గంటల కీలక సమయంలో మీరు చేయవలసిందల్లా కేవలం దైవం పట్ల పూర్తి నమ్మకాన్ని ఉంచడం మాత్రమే. ఎందుకంటే మనిషి ప్రయత్నం వెనుక దైవబలం తోడైనప్పుడే విజయం అనేది సంపూర్ణమవుతుంది. ముఖ్యంగా మీ ఇష్టదైవాన్ని మరియు కులదైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మీ జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోవాలని మీ కులదైవానికి దీపారాధన చేసి నమస్కరించుకోండి. మన పెద్దలు చెప్పినట్లు కులదైవం రక్షణ కవచంలా ఉండి మనల్ని ఆపదల నుండి కాపాడుతుంది. కాబట్టి ఈ 48 గంటల సమయంలో వీలైతే మీ ఇష్టదైవానికి సంబంధించిన అష్టోత్తరాలు లేదా స్తోత్రాలను పఠించండి. దైవ ప్రార్థన వల్ల మీ మనసులోని ఆందోళనలు తొలగిపోయి ఒక అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది. నమ్మకమే పునాదిగా మీరు చేసే ప్రతి పూజ లేదా ధ్యానం మీ చుట్టూ ఉన్న నకారాత్మక శక్తిని పారద్రోలి సకారాత్మక శక్తిని నింపుతుంది. భగవంతునిపై భారం వేయండి. మీ కష్టాలన్నీ ఆయన పాదాల చెంత పెట్టండి. అప్పుడు మీ భారమంతా దిగిపోయి మార్గం సుగమమవుతుంది. నిత్యం దీపం వెలిగించి మీ మనసులోని కోరికను దైవానికి విన్నవించుకోండి. అప్పుడే మీ రాశికున్న గ్రహదోషాలన్నీ తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. దైవబలం మెండుగా ఉంటే ఎంతటి క్లిష్ట సమయాన్నైనా సులభంగా దాటవచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా భక్తితో భగవంతుణ్ణి ఆశ్రయించండి. మీ ఇష్టదైవానికి హారతి ఇచ్చి మనసులోని భారాన్ని దించుకోండి. మీ కులదైవం దీవెనలు మీకు తోడున్నప్పుడు మీకు ఎదురే ఉండదు. దైవం మీద నమ్మకం ఉంచితే అసాధ్యమైనది కూడా సుసాధ్యమవుతుంది. కాబట్టి ఈ 48 గంటల కాలాన్ని దైవస్మరణలో గడపండి. అప్పుడు మీరు ఆశించిన ఆ విలువైన గుర్తింపు, ఆ మనశ్శాంతి మీకు నిరంతరం లభిస్తాయి. ఓం